నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడిచింది. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు నుంచి వచ్చిన 2 నిర్ణయాలను కూడా రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచేలా ఉన్నాయని చెప్పాలి. అయితే నెక్స్ట్ ఏం జరగబోతుందనే దాని గురించి ఇప్పుడు మన ముందు అడ్వకేట్ శృంగర రాజేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ కేసు మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ మొదటికే వచ్చింది అనుకోవచ్చా? దాదాపుగా మొదటికి మన ఉత్కంఠకి మాత్రం తెరపడలేదు. దీని మీద ఒక పూర్తిమైన స్థాయి తీర్పు రాలేదు అని అనుకోవచ్చు. మళ్ళీ మొదటికే వచ్చింది. 17A సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కేసులో 17A అప్లై అవుతుందా లేదా, ఈ కేసు నిలబడుతుందా లేదా, క్వాష్ చేయాలా లేదా, గవర్నర్ పర్మిషన్ అవసరం అవుతుందా లేదా అనేటువంటి అనేక విషయాలు మనం గతంలో చర్చించాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా 17A అనేటువంటిది అందరికీ బాగా నానుడి అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో దీనికి ఒక తుది పరిష్కారం వస్తుంది, తుది తీర్పు వస్తుంది, ఈ ఉత్కంఠతకి తెరపడుతుంది, ఏదో ఒక విధంగా అవుననో కాదనో అనేటువంటిది భావించారు చాలా మంది. కానీ ఇరువురు న్యాయమూర్తులు ఒక భిన్నమైనటువంటి దృక్పథంతో దీన్ని ఆలోచించడం, ఓ భిన్నమైనటువంటి 2 తీర్పులు చెప్పడంతో మళ్ళీ సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది అనేది భావించవచ్చు మనం. ఇది ఎందుకంటే ఇప్పుడు దీన్ని మరలా బేలా త్రివేది గారు ఏం చెప్పారంటే, ఇది నేరం 2018 ముందుకు జరిగినటువంటి నేరం కాబట్టి ఈ అమెండ్మెంట్ 2018లో వచ్చింది. అదేవిధంగా దీంట్లో పేర్కొన్నటువంటి సెక్షన్స్ కూడా కొన్ని 2018 అమెండ్మెంట్స్ లో తీసేసి అంత పాత దీంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీనికి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు, ప్రాస్పెక్టివ్ ఎఫెక్టే ఉన్నది. కాబట్టి ఇది పాత నేరం, అంటే 2018 పూర్వ నేరం కాబట్టి దీనికి 17A అప్లై కాదు అనేటువంటిది ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ జస్టిస్ అనిరుద్ బోస్ గారు మాత్రం 17A అనేటువంటిది ఇది ఒక ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ తేదీ నుంచి పోలీస్ అధికారులకి అనుమతి లేకుండా, పర్మిషన్ లేకుండా విచారణ చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. ఇది అప్లై అవుతుంది కాబట్టి PC యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్స్ మీద వాళ్ళు కేసు విచారణ చేయడానికి, రిజిస్టర్ చేయడానికి అధికారం లేదని చెప్పారు. అదే సందర్భంలో ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. అదేమిటన్నట్లయితే ఈ తీర్పు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఈ కేసులో ముందుకు పోకూడదు అనేటువంటిది ఏమి లేదు, వాళ్ళ కొత్తగా గవర్నర్ నుంచి అనుమతి తీసుకుని వీళ్ళు ముందుకు పోవచ్చు, అవకాశం ఉన్నదని కూడా చెప్పడం జరిగింది. సార్, ఇప్పటికే ఈ కేసు డిలే అవుతూ వస్తుంది. సో ఎప్పుడు క్లారిఫై వచ్చే అవకాశం ఉంది అంటారు సార్? ఇప్పటికే డిలే అంటే మనకి ఇది 4 నెలలు ఒక విధంగా చూసుకున్నప్పుడు న్యాయస్థానంలో ఇది తొందరగా అయినట్టుగానే అనిపిస్తుంది మనకి. ఇటువంటి ప్రొసీజర్ ఇంకా డిలే అవుతాయి. మామూలుగా మనం ఒక 1 నెల రోజుల పాటు ఇది వాదనలు జరిగి సెప్టెంబర్, అక్టోబర్ ఆ ప్రాంతాల్లో ఈ కేసు గురించి అక్టోబర్ 17వ తారీఖున ఈ తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. దాదాపు 3 నెలలు అయిపోతా ఉన్న సందర్భంలో ఈ తీర్పు రావుతుంది. అంటే ఇది సుప్రీంకోర్టులో 4 నెలలు పట్టింది మొత్తం విచారణ కానివ్వండి, తీర్పు కానివ్వండి, వీటన్నిటికి కలిపి. మరలా ఎప్పుడు వస్తుంది అనే దానికి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఈ ఫైల్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గరకు వెళ్ళాలి. ఆయన దీనికోసం ఒక 3 కానీ లేదా 5 కానీ న్యాయమూర్తులతో అంటే విస్తృతమైనటువంటి ఒక ధర్మాసనానికి దీన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రత్యేకంగా ఈ తీర్పు కోసం. ఆ ధర్మాసనానికి ఏంటంటే ఈ తీర్పును నివేదించి ఈ తీర్పును నివేదించి ఈ కేసు గురించి మరలా కూలంకషంగా చర్చించి ఒక తీర్పు చెప్పమని చెప్పి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఆ ధర్మాసనంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరెవరు అవుతారు, వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళకి సుప్రీంకోర్టులో వేరే ధర్మాసనాల్లో వాళ్ళు సభ్యులుగా ఉంటారు, వాళ్ళకు ఉండేటువంటి పని ఒత్తిడి, ఇతర కేసులు ఇవన్నీ ఉంటాయి. ఈ కేసుకి ఎంత టైం ఎప్పుడు ఇవ్వగలుగుతారు అనేటువంటిది కూడా ఒకటి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఈ కేసు ఇప్పటికే ద్విసభ్య ధర్మాసనం, అంటే రెగ్యులర్ గా ప్రతిరోజు ఉండేటువంటి ద్విసభ్య ధర్మాసనం కూర్చుంటేనే 4 నెలలు పట్టింది ఇది. కాబట్టి విస్తృత ధర్మాసనం అనేటువంటిది 4 నెలల లోపల తీర్పు చెబుతుందని మనం భావించలేం. కానీ 4 నెలల లోపల ఏంటంటే జరిగేటువంటి రాజకీయ మార్పులు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా ఒకటి మనం గమనంలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు వచ్చి మళ్ళీ వైసీపీ పార్టీ కనుక అధికారంలోకి వచ్చేట్లయితే ఇది ఒక విధంగా ఉంటుంది. వైసీపీ అధికారం కోల్పోయి తెలుగుదేశం ఆ మిత్ర పార్టీలు కనుక అధికారంలోకి వస్తే మరో రకంగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు న్యాయమూర్తి చెప్పిన ఒకవేళ విస్తృతమైనటువంటి ధర్మాసనంలో ఏమవుతుంది అనేటువంటి కూడా ఒక ప్రశ్న మనకి. విస్తృతమైన ధర్మాసనంలో ఏమవుతుంది అని కనుక ఒకసారి తీసుకున్నప్పుడు ముగ్గురు కానీ 5 కానీ ఉన్నటువంటి న్యాయమూర్తుల మెజారిటీ న్యాయమూర్తులు ఏ తీర్పునై చెప్తారో ఆ తీర్పే అమలవుతుంది. మైనారిటీ న్యాయమూర్తులు చెప్పేటువంటి తీర్పును దాన్ని డిసెంట్ జడ్జిమెంట్ అని అంటుంటాం న్యాయ భాషలో.
అంటే 5 కానీ 3 కానీ ఏకాభిప్రాయానికి రావచ్చు, లేకపోతే విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మెజారిటీ అంటే 3లో ఉంటే 2 మెజారిటీ ఒక తీర్పు చెప్తే అది అమలు అవుతుంది, 5 ఉంటే 3 చెప్తే అది అమల్లోకి అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆ మెజారిటీ తీర్పునే అమలు అవుతుంది అనేటువంటి కూడా మనం గమనించాలి. ఒకవేళ మెజారిటీ తీర్పు ప్రకారం ఇప్పుడు అనిరుద్ బోస్ గారు చెప్పిన దాంట్లో ఇది అప్లై అవుతుందని చెప్పినప్పటికీ కూడా గవర్నర్ దగ్గర నుంచి మళ్ళీ అనుమతి వీళ్ళు తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఒకటి పేర్కొనడం జరిగింది ఆయన. ఒకవేళ అటువంటి తీర్పునే చెప్తే అమలు కాదు, ఇది ఆ చట్టం కాదు అని మెజారిటీ తీర్పు చెప్తే కేసు అట్లా ఉంటుంది. లేదు మెజారిటీ వాళ్ళు ఇది 17A అప్లై అవుతుంది కాబట్టి మళ్ళీ గవర్నర్ దగ్గర మళ్ళీ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది అనే కనుక చెప్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీ ఎవరు, ప్రభుత్వం ఎవరు, వాళ్ళు గవర్నర్కి ఏం చెప్తారు ఏమిటి అనేటువంటిది, రాష్ట్రంలో ఏ పార్టీ ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా రాజకీయ కోణాలు కూడా అనేకమైనటువంటి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మిత్రపక్షాలు వచ్చినప్పుడు అసలు గవర్నర్కి నివేదించకుండా అనుమతించకుండా కూడా తీసేయచ్చు. లేదు వైఎస్ఆర్సీపీ వచ్చి వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి అదేవిధంగా అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి సానుకూలమైనటువంటి ప్రభుత్వం వస్తే గవర్నర్ అనుమతి ఇమ్మని కూడా అప్పుడు చెప్పొచ్చు. లేనప్పుడు అటు కాని పరిస్థితులు కాదు అని కూడా చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తర్వాత ఏమవుతుందంటే ఎన్నికల తర్వాతే తప్పితే ఎన్నికల ముందు మాత్రం తీర్పు రాదు అని మనం భావించవచ్చు. సార్ సెక్షన్ 17A విషయంలో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అంటారు సార్? దీంట్లో కన్ఫ్యూజన్ అనేటువంటిది ఏం లేదమ్మా. దీనికి వస్తే స్పష్టంగా 17A అనేటువంటిది అది అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఏమన్నారంటే ఏ పోలీస్ అధికారి కానీ ప్రభుత్వ అధికారి మీద ఏదైనా ప్రభుత్వ అధికారి ఆయన విద్యుక్త ధర్మాలు నిర్వర్తిస్తూ చేసినటువంటి రికమెండేషన్స్ కానీ డెసిషన్స్ కానీ అవినీతితో కూడుకున్నాయని భావించినట్లయితే వాటి మీద ఏంటంటే వాళ్ళ పై అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి, కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి, లేదా ఎవరైతే వీళ్ళని పదవి నుంచి తొలగించగలుగుతారో వాళ్ళ నుంచి అనుమతి తీసుకోవాలి అనేటువంటిది స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అది అమలుకి వచ్చినది 2018లో అమల్లోకి వచ్చింది. ఇది నేరం, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ నేరం అనేటువంటిది 2014 నుంచి జరుగుతూ ఉన్నది, 2018 ముందు నుంచి నేరం అనేటువంటిది ఒక వాదన వస్తా ఉంది. ఇది అప్లై అనేటువంటిది ఇది ఇన్వెస్టిగేషన్కి సంబంధించి దానిని ఇంటర్ప్రిటేట్ చేయడంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు, దాని భాష్యం చెప్పడంలో. ఈ రోజునే చెప్పినప్పుడు ఏంటంటే బేలా త్రివేది గారు చెప్పింది ఏమిటన్నట్లయితే ఈ నేరం 2000 అమెండ్మెంట్ రాక మునుపు జరిగిన నేరం కాబట్టి ఈ అమెండ్మెంట్ తర్వాత వచ్చింది కాబట్టి దీనికి ప్రాస్పెక్టివ్ గా అంటే ముందు జరిగే నేరాలకి అమలు అవుతుంది తప్పితే గతంలో జరిగినటువంటి నేరాలకి అమలు కాదు, ఈ నేరం గతంలోనే జరిగింది కాబట్టి అనేటువంటి ఒక వాదనని ముందుకు తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం తీర్పు చెప్పడం జరిగింది. అదేవిధంగా అనిరుద్ బోస్ గారు తీసుకున్నప్పుడు ఆయన చెప్పింది ఏమిటన్నట్లయితే ఇది పోలీస్ అధికారుల మీద ఒక బార్ని విధించారు. ఆ రోజు నుంచి వాళ్ళు విచారణ చేయడానికి లేదు. గతంలో మరి ఇటువంటి దీనికి సంబంధించి ఈ నేరానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అటువంటి ఏమి జరగలేదు కాబట్టి ఆ తేదీనే కట్ ఆఫ్ డేట్ గా తీసుకుని, అంటే క్రైమ్ ఎప్పుడైతే రిజిస్టర్ అయిందంటే మనకి దీంట్లో 2021లో క్రైమ్ రిజిస్టర్ అయింది. నేరం 2018 ముందు అంటారు కానీ కేసు రిజిస్టర్ చేసిన 2021లో కాబట్టి ఇది అప్లై అయి తీరుతుంది అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఈ భాష్యం చెప్పడంలో రేపేంటంటే 3 జడ్జెస్ కనుక ఒక అభిప్రాయానికి, 2 జడ్జెస్ 3 బెంచ్లో 2 ఒక అభిప్రాయానికి వచ్చినా, లేకపోతే 5గురిలో 3 ఒక అభిప్రాయానికి వచ్చినా ఆ అభిప్రాయం ప్రకారమే తీర్పు నిలబడుతుందని మనం భావించవచ్చు. సార్ ఈ కేసు విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతుందన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది అంటారు సార్? ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్తుంది ఈ ఫైలు. వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే ఒక విస్తృతమైనటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ కేసుని ఆ ధర్మాసనాన్ని నివేదిస్తారు. ఆ ధర్మాసనం ఏంటంటే మళ్ళీ మొదటి నుంచి వాదనలు పూర్తి స్థాయిలో ఇరుపక్షాల నుంచి వినాల్సినటువంటి బాధ్యత ఆ ధర్మాసనం మీద ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు దాదాపుగా ఈ ద్విసభ్య ధర్మాసనం ముందే ఒక నెల రోజుల పాటుగా వాదనలు జరిగినటువంటి విషయం మనకు తెలుసు. అదేవిధంగా త్రిసభ్య ధర్మాసనం ముందు కూడా పూర్తి స్థాయి వాదనలు విన్న తర్వాత ఏంటంటే ఆ త్రిసభ్య ధర్మాసనం కానీ మరింత విస్తృత ధర్మాసనం కానీ మరలా తీర్పు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి తీర్పు ఇందాక ఏదైతే అనుకున్నామో మెజారిటీ న్యాయమూర్తులు దాంట్లో ఇటువంటి సమస్య అక్కడ రాకుండా ఏంటంటే మెజారిటీ న్యాయమూర్తులు చెప్పినటువంటి తీర్పుని ఈ ప్రకారం కూడా అది అవుతుంది. కాబట్టి వాదనలు అయిన తర్వాత ముగ్గురు కానీ 5గురు కానీ చెప్పేటువంటి న్యాయమూర్తులు చెప్పేటువంటి తీర్పుని కోసం మనం వేచి చూడాల్సి వస్తుంది. సార్ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందంటారా?
ఈ కేసుకి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కి సంబంధం అనేటువంటిది లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. దీంట్లో ఎందుకన్నట్లయితే మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ కేసు ఏంటంటే క్వాష్ అవ్వాలా లేదా అనేటువంటిది ఒకటే ఉన్నది. దాంట్లో మరి క్వాష్ కాకపోయినా కూడా కేసును ఎదుర్కోవాల్సి వస్తారు తప్పితే మళ్ళీ బెయిల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు కదా. కాబట్టి ఆ బెయిల్ అనేటువంటిది ఈ కేసు పూర్తయ్యేంత వరకు ఆ బెయిల్ నిలబడుతుంది. లేదు మళ్ళీ ప్రభుత్వం కానీ సిఐడి వాళ్ళు వచ్చి ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పి వేరే పిటిషన్ పెట్టి దాని మీద వాదనలు జరిగి ఏదైనా తీర్పు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వస్తే తప్పితే లేదు, ఈ కేసు అయ్యేంత వరకు ఈ బెయిల్ నిలబడుతుంది. సుప్రీంకోర్టులో 17A అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా అది బెయిల్ మీద ఏ ప్రభావం చూపించదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.